ప్రాణ ఆస్తుల రక్షణలో రక్షణ విషయంలో అగ్నిమాపక శాఖ పాత్ర కీలకమని జోన్ 2 ప్రాంతీయ అగ్నిమాపక శాఖ అధికారి ఈ స్వామి పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు విపత్తులు తలెత్తినప్పుడు వారిని కాపాడే విషయంలో తమ వారు ఎంతో మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఓ హోటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వామి మాట్లాడుతూ తమ శాఖ ఒక్క అగ్ని ప్రమాదాలు తలెత్తినప్పుడే కాకుండా వరదలు, ఇతర విపత్తుల సమయంలో వివిధ రకాల సేవలు అందిస్తుందన్నారు. పట్టణీకరణ పెరిగిపోవడంతో భూమి కొరత ఏర్పడి ఎత్తైన భవనాలు నిర్మించుకుంటున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ అగ్నిమాపకకు సంబంధించి నియమ నిబంధనలు పాటించాలన్నారు. అగ్నిమాపక శాఖ సేవలు బాగున్నాయని 15వ ఆర్థిక సంఘం కితాబునిచ్చిన సందర్భాన్ని స్వామి గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జేఎన్టీయూ ప్రిన్సిపల్ కె పద్మరాజు, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, హెలికాన్ టైమ్స్ చైర్మన్ ముత్తా నవీన్, ఇంజనీర్ ఎం వెంకట్, వెంకీ రెసిడెన్సీ అధినేత చిటూరి ఎస్ మూర్తి, సామా ఈశ్వరరావు తదితరులు పాల్గొనగా వారికి సత్కారం చేసి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వి సుబ్బారావు, సహాయ అధికారి బిఏ సుబాబు, పర్యవేక్షకుడు వి వినయ్, ఫైర్ ఆఫీసర్లు రాముడు, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు మాకు స్కూల్స్ కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక రెన్యూల్ ఉండేది. ఇప్పుడు దాన్ని 5 ఇయర్స్ చేశారు. 5 ఇయర్స్కి కూడా మొత్తం అంతా కూడా మళ్ళీ కొత్తగా కనెక్షన్స్ వేయించుకోవడం, రిపేర్లు, పెయింట్ అన్నీ చేయించుకున్నాక మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని చెక్ చేసి 2 సార్లు చెక్ చేశారు మా స్కూల్లో అయితే. దానికి మళ్ళీ ఇలా చేయండి, అలా చేయండి, సజెషన్స్ కూడా ఇచ్చారు. చాలా చాలా ఉపయోగం. ఇప్పుడు పద్మరాజు చెప్పిన రుట్టేప్పుడు అది ఎందుకు అనుకుంటాం మనం. దాని అవసరం వచ్చినప్పుడు దాని తాలూకా విలువ, దాని తాలూకా వాల్యూస్ కూడా ప్రజలందరికీ తెలుస్తుందని చెప్పేసి తెలియపరుస్తూ చాలా చక్కటి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. తప్పకుండా ప్రజలకి ఇది చాలా ఉపయోగం. ఇలాంటి ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు హృదయపూర్వక అభినందన తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అగ్నిమాపక శాఖ అగ్నిమాపక వారోత్సవాల్లో చివరి రోజు భాగంగా ఒక ముగింపు కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉంది. ఇన్ని రోజులు అంటే ఈ గత వారం రోజులుగా అగ్నిమాపక శాఖ అవేర్నెస్ ప్రోగ్రామ్ను వివిధ రకాల వర్గాలకు చేరే విధంగా నిర్వర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఒక నిబద్ధత ప్రకారము, ఒక గొప్ప నిబద్ధత ప్రకారము చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏ కమ్యూనిటీ సేఫ్టీ, ఏ కమిట్మెంట్ టు ప్రిపేర్నెస్, ఏ కమిట్మెంట్ టు ప్రొటెక్టింగ్ ఎవరి లైఫ్ అంటే ఒక 3 విభాగాలుగా తీసుకొని అగ్నిమాపక శాఖ ఈ గత వారం రోజులుగా కమిట్మెంట్ టు సేఫ్టీకి సంబంధించి ఏ రకంగా కమిట్మెంట్ ఉండాలి, కమిట్మెంట్ టు ప్రిపేర్నెస్ ఏ రకంగా సన్నద్ధతగా ఉండాలి, కమిట్మెంట్ టు ప్రొటెక్టింగ్ ఎవరి లైఫ్ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రాణ రక్షణకై ఏ రకంగా తోడ్పడాలి అనే విధానంలో ఈ వారం రోజులు అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను ప్రజల వద్దకు తీసుకుపోవడం జరిగింది. మీకంతా తెలుసు, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు జరుపుకుంటుంది. అందులో ప్రధానంగా ఏప్రిల్ 14వ తారీఖున అగ్నిమాపక శాఖలో అమరవీరులైనటువంటి యొక్క ఫైర్ బ్రిగేడ్స్ యొక్క సంస్మరణార్థం ఆ రోజు మ్యాట్రిస్ డేగా మేము జరుపుకుంటున్నాము. అందులో అగ్నిమాపక శాఖ దేశవ్యాప్తంగా ప్రజల యొక్క ప్రాణ రక్షణ మరియు ఆస్తుల యొక్క రక్షణలో అసూలు బాసినటువంటి యొక్క వారి యొక్క సంస్మరణార్థం మౌనం పాటిస్తూ వారిని స్మరించుకుంటున్నాము. అలాగే అగ్నిమాపక శాఖలో ఉన్నటువంటి ఒక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు కేవలము ఒక యూనిఫామ్ను ధరించడమే కాకుండా ఒక క్రమశిక్షణ, ఒక ధైర్యం మరియు అవలంబించినటువంటి యొక్క కర్తవ్యం గురించి 3 యాక్టివిటీస్తో సమాజానికి సేవ